హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. సింపుల్గా ఇంట్లోనే కేక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. విప్పింగ్ క్రీమ్ ఒక్కటి ఉంటే చాలు, ఉన్నవన్నీ ఇంట్లో ఉన్నవే. చక్కగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు పంచదారని వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. మేము కొంచెం ఎక్కువ స్వీట్ తింటామని 1 కప్పు వేసుకున్నానండి. తక్కువ స్వీట్ తిన్నవారు 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ 3/4 కప్ వరకే ఆయిల్, ఒక 3 ఎగ్స్ని కూడా వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ రన్ చేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చక్కగా క్రీమీగా అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు పాలు వేసుకొని ఇంకొకసారి మిక్సీని రన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈసారి ఒక మిక్సింగ్ బౌల్లోకి స్ట్రెయినర్ని పెట్టుకొని 1 కప్పు వరకు మైదా, 1/2 కప్పు వరకు కోకో పౌడర్, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా జల్లించేసుకోవాలండి, లంప్స్ అవి లేకుండా. మొత్తం జల్లించుకున్న తర్వాత మాత్రమే ఈ లిక్విడ్స్ అనేది దీంట్లో వేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. దీన్ని ఈసారి కొంచెం కొంచెంగా ఈ పొడిగా ఉన్న ఈ మిక్చర్లో వేసుకొని స్లోగా కలుపుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే బబుల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వకుండా కేక్ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకేసారి వేసుకోకుండా 2-3 సార్లు స్లోగా వేసుకొని అలా కలుపుకోండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని వెంటనే చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, చక్కగా ఇలా కలుపుకొని ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. ఇలా వచ్చే వరకు, సరిపోకపోతే కొంచెం పాలు వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చక్కగా మొత్తం కలిపేసిన తర్వాత ఒక 1/2 కప్పు నేను డార్క్ చాక్లెట్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను కేక్ టిన్ని ఇలా బటర్ పేపర్ వేసుకుని ఆయిల్తోని గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోకి ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకుని 3 to 4 టైమ్స్ పాటు ట్యాప్ చేసేసుకోండి. అంతే అండి, చక్కగా కేక్ బేస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈసారి స్టెప్ బై స్టెప్ ఎలాగా బేక్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు నేను ఓటీజీలో చేస్తున్నానండి. 180 degreesలో నాకు 30 minutes పాటు పట్టిన టైం అనేది. బేకింగ్ మోడ్లో చేయండి, కరెక్ట్గా అవుతుంది. లేదంటే టోస్టింగ్ మోడ్లో చేస్తే 25 minutes పెట్టుకోండి, సరిపోతుంది. చూసారు కదా, అలా 35 minutes తర్వాత నాకైతే ఇలాగా బేక్ అయి రెడీ అయిపోయిందండి. ఎక్కువ చాక్లెట్ని యూజ్ చేసాం కాబట్టి టాప్ లేయర్ అనేది ఇలా వచ్చింది. మొత్తం అన్ని ఎడ్జెస్ని స్క్రేప్ చేసుకొని చక్కగా కేక్ని ఒక ప్లేట్లోకి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేశారంటే మనం బాగా స్పంజీగా రావడానికి మిక్సీని యూజ్ చేసి చేసాం కదండి, కేక్ అనేది ఇరిగిపోతుంది. చూసారు కదా, ఎంత ప్లఫీగా, ఎంత బాగా పొంగిందో, ఎంత హైట్ వచ్చిందో చూసారు కదా. మనం 1.5 inch వేసామండి. ఇది ఆల్మోస్ట్ నియర్లీ 4 inches కేక్ వరకు వచ్చింది. చక్కగా వేరే సైడ్కి టర్న్ చేసి కేక్ నైఫ్ ఉంటుంది కదండి, లేదంటే ఏదైనా పెద్ద నైఫ్తో కేర్ఫుల్గా ఈ టాప్ లేయర్ మొత్తం రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి ఇంకొక 2 layers కింద కట్ చేసుకోవాలి. ఈరోజు చాక్లెట్ కేక్ని చూపించాను కదండి. ఆల్రెడీ డిఫరెంట్ కేక్స్ని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సమ్మర్ కాబట్టి చక్కగా కూల్గా ఉండే ఐస్ క్రీమ్ కేక్స్ని కూడా చాలా చేసుకున్నాం. ఆ రెసిపీస్ అన్ని లింక్లు కింద ఇస్తాను, చూసేయండి. ఇలా ఇంకొక లేయర్ని కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకోలేరు అనే డౌట్ ఉంటే థ్రెడ్తో కానీ టర్నింగ్ టేబుల్ పైన పెట్టి నైఫ్ని రన్ చేస్తూ కట్ చేసుకోండి. చూసారు కదా, ఎంత ప్లఫీగా వచ్చిందో. కేక్ పైన ఫామ్ అయిన ఆ హోల్సే చెప్తాయండి కేక్ ఎంత బాగా వచ్చిందో. ఈసారి ఇంకొక ప్రాసెస్ చూద్దాం. బాగా రోల్ బాయిల్ అయిన వాటర్లోని ఇలా ఒక గ్లాస్ బౌల్ పెట్టుకొని ఒక 1/2 కప్ వరకు డార్క్ చాక్లెట్ని వేసుకొని చాక్లెట్ని బాగా కరిగించుకొని పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ పైన పెట్టి కూడా చేసుకోవచ్చండి. బాగా బాయిల్ అయిన వాటర్ అయితే ఇలా చక్కగా చేసేసుకొని ఇలా చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. సేమ్ వాటర్తో పాటే పెట్టుకోండి, సో ఆ వేడికి అలా లిక్విడ్గా ఉంటుంది. ఈసారి ఒక 1/2 కప్ వరకు ఐషింగ్ షుగర్ని యూజ్ చేశానండి. లేనివారు పౌడర్ షుగర్ని యూజ్ చేసుకోండి, సరిపోతుంది. ఒక కప్పు వరకు విప్పింగ్ క్రీమ్. నేను 1 liter విప్పింగ్ క్రీమ్ని కొంటే ఆల్మోస్ట్ నాకు 4 కేక్స్ అయ్యాయండి. ఇలా చక్కగా స్టార్టింగ్లోని లో స్పీడ్లో పెట్టుకొని స్లోగా స్పీడ్ పెంచుకుంటూ క్రీమ్ని విప్ చేసుకోవాలి. స్లోగా అది డబల్ అయి త్రిబుల్ అయి ఈ సైజ్ వస్తుందండి.
మనం బౌల్కి సగం పెట్టాము, ఇంత వచ్చింది. తిరగేసి చూడండి, అది పడకూడదు. అదే రైట్ కన్సిస్టెన్సీ. ఇలా చక్కగా పీక్ కన్సిస్టెన్సీ రాగానే రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ని కూడా దీంట్లో వేసేయండి. వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు మీడియం స్పీడ్లో పెట్టుకొని విప్ చేసుకోవాలి. అంతే అండి, చక్కగా చాక్లెట్ క్రీమ్ అనేది కూడా ఇలా చక్కగా విప్ చేసుకుని రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. క్రీమ్ మొత్తం విప్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకొకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బయట ఉంటే ఇది కరిగిపోయి మనము ఐసింగ్ చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రాదండి. చూసారు కదా, చక్కగా దీన్ని ఈసారి ఒక 20 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. టర్నింగ్ టేబుల్ పైన కేక్ ప్లేట్ పెట్టుకొని లైట్గా క్రీమ్ని అప్లై చేసుకొని లేయర్స్గా కట్ చేసుకున్న కేక్ని ముందు దీనిపైన ప్లేస్ చేసేసుకోండి. ఫస్ట్ లేయర్ని చేసుకొని ఈసారి షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. సింపుల్ అండి. ఒక 2 స్పూన్స్ షుగర్లో ఒక 3 to 4 స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా చక్కగా షుగర్ సిరప్ని కేక్ అంతా అప్లై చేయండి. షుగర్ సిరప్ అప్లై చేయమన్నాం కదా అని ఎక్కువ వేసేయద్దండి, లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. వేసుకొని ఈరోజు నేను చాలా తక్కువ క్రీమ్ని యూజ్ చేసి చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ ఓవర్ క్రీమీగా ఉంటే నచ్చదు. సో తక్కువ క్రీమ్ని యూజ్ చేసి మరింత టేస్టీగా పిల్లలకి నచ్చాలని కొంచెం చాక్లెట్ చిప్స్ని స్ప్రింకిల్ చేసి నెక్స్ట్ లేయర్ని ప్లేస్ చేసుకోండి. సేమ్ అలాగే లైట్గా క్రీమ్ అప్లై చేసి మళ్ళా షుగర్ సిరప్, క్రీమ్ ఇంకా చాక్లెట్ చిప్స్ వేసుకొని నెక్స్ట్ లేయర్ని కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేనైతే 4 కేకులు చేశానని చెప్పాను కదా, 2 నార్మల్గా ఇలాంటి కేక్స్ చేశాను, 2 ఐస్ క్రీమ్ కేక్స్ చేశాను. అన్నిటికి 1 లీటర్ విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో ఒకటి తెచ్చిపెట్టుకున్నారంటే ఒక సీజన్లో వచ్చిన బర్త్డేస్ అన్నీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ టాప్ లేయర్ అంటే కేక్లో బాటమ్ లేయర్ని నేను ఇలా టాప్ లేయర్ కింద పెట్టుకున్నానండి. ఎందుకంటే మనము ఫుల్గా అలవాటు లేకుండా కొత్తగా చేస్తాం కాబట్టి పైన అంటే అవుట్ సైడ్ లేయరు ప్లెయిన్గా రావడం కోసమని బాటమ్ని తీసుకొచ్చి నేను టాప్ లేయర్లో పెట్టాను. ఇలా చక్కగా కేక్ అంతా నీట్గా అన్ని పక్కల ఇలా వచ్చేలాగా చేసుకొని ఈసారి మళ్ళీ దీన్ని ఒక 20 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. ఈసారి ఇంకొక ప్రాసెస్ చూద్దాం. ఈసారి చాక్లెట్ గనాష్ చేయడం కోసం కొంచెం అంటే ఒక పావు కప్పు వరకు మీరు డార్క్ చాక్లెట్ని, ఒక 3 to 4 స్పూన్స్ వరకు విప్పింగ్ క్రీమ్ని వేడి చేసుకుని దీంట్లో వేసేసుకోండి. వేసుకుంటే దానివల్ల క్రీమ్ అనేది కరిగి ఇలాగ క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. మీరు ఆల్రెడీ కేక్స్లో చూసుంటారు కదా, సైడ్లో అంతా వేస్తారు. ఈసారి దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో కానీ ఒక కవర్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి ఫ్రిడ్జ్లోంచి తీసి రెడీ చేసుకున్న దాన్ని ఇంకొకసారి టాప్ లేయర్ అంతా ప్లెయిన్గా అవ్వడానికి ఇంకొకసారి దీంతో ప్లెయిన్ చేసుకోండి. ఇవి లేనట్టయితే చక్కగా మన ఇంట్లో ఉన్న నైఫ్తోనే చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. అపీరెన్స్ కోసమే ఇవన్నీ చేయడం. చూసారు కదా, చక్కగా నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా డ్రాప్ చేసుకుంటూ వెళ్ళి ఎప్పటికప్పుడే కేక్ని చుట్టూ పడిన దాన్ని క్లీన్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ తిప్పారంటే డెకరేషన్ అది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీకు నచ్చిన స్టైల్లో ఈజీగా చేసుకోండి. లేదు నీట్గా అనిపించలేదంటే టాప్ లేయర్ అంతా కూడా చాక్లెట్ని స్ప్రెడ్ చేసేసారంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. సింపుల్గా కేక్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ని తెచ్చుకొని ఉన్నవన్నీ ఇంట్లోవే వాడుకొని ఇలా కేక్ని చేసుకోండి. ట్రై చేసి కమెంట్ చేయండి.